మీ ఎలక్ట్రిక్ స్కూటర్కి ఐపీ రేటింగ్ ఎంత ఉందో మీకు తెలుసా? వర్షంలో ఎలాంటి ప్రాబ్లం రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఈ ఐపీ రేటింగ్ గురించి తెలుసుకోవాల్సిందే. ఐపీ రేటింగ్ అంటే ఇంగ్రెషన్ ప్రొటెక్షన్. నీరు, దుమ్ము లాంటి వాటి నుంచి ఎలక్ట్రిక్ స్కూటర్లోని ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్ని ఎంత ప్రొటెక్షన్ ఉందో చెప్పే రేటింగ్నే ఇంగ్రెషన్ ప్రొటెక్షన్ అని అంటారు. దీన్నే ఐపీ రేటింగ్ అని అంటారు. ఏదైనా మీరు ఎలక్ట్రిక్ వెహికల్ పర్చేస్ చేసేటప్పుడు కంపెనీ వాళ్ళు మా వెహికల్ IP65, IP67 రేటింగ్ అని చెప్తారు. IP65, IP67 అంటే ఏంటో కాదండి. IP65 అంటే ఫస్ట్ నెంబర్. ఐపీలో ఇంగ్రెషన్ ప్రొటెక్షన్లో ఫస్ట్ నెంబర్ ఏదైతే ఉందో అది డస్ట్ ప్రొటెక్షన్ని మనకి చెబుతుంది. నెక్స్ట్ సెకండ్ నెంబర్ ఏదైతే ఉందో అది మనకి వాటర్ ప్రొటెక్షన్ ఎంత ఉందనేది చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు IP67 అని చెప్పాం. అందులో 6 అనేది మీకు డస్ట్ ప్రొటెక్షన్ని చూపిస్తే 7 అనేది వాటర్ ప్రొటెక్షన్ లెవెల్ ఎంత అనేది మీకు చూపిస్తుంది. ఇంగ్రెషన్ ప్రొటెక్షన్ 6, 7 అంటే డస్ట్ అండ్ వాటర్ ప్రొటెక్షన్ లెవెల్ ఎంత అనేది ఆ నెంబర్స్ మీకు మెజర్ చేస్తాయి. కానీ ఒక్క విషయం అయితే గుర్తుపెట్టుకోండి, మన వెహికల్కి IP65, IP67 రేటింగ్స్ ఉన్నాయి కదా అని చెప్పి మనం వాటర్ వాష్ చేసేటప్పుడు హైజెట్ పైప్స్తో వాటర్ వాష్ చేయడం, లేదా డీప్ మడ్ వాటర్లోకి కావాలని వెహికల్ని దించడం, ఇలాంటివి చేస్తే మాత్రం సేఫ్ అని అయితే మనం చెప్పలేం. ఎందుకనంటే IP65, 67 కూడా సమ్ వాటర్ రెసిస్టెన్స్ ఉంటుంది. వాటర్ ప్రూఫ్ అయితే కాదు. వాటర్ రెసిస్టెన్స్కి వాటర్ ప్రూఫ్కి మనకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో కంపెనీ వాళ్ళు ఏదైతే గైడ్ లైన్స్ ఉన్నాయో అది చూసిన తర్వాత మాత్రమే అది వాటర్ రెసిస్టెన్సా వాటర్ ప్రూఫా అనేది మనకి తెలుస్తుంది. సో ఫ్రెండ్స్, ఇక నుంచి ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ పర్చేస్ చేయాలి అని అనుకుంటే ఖచ్చితంగా మీరు షోరూమ్కి వెళ్ళి సేల్స్ పర్సన్ని ఈ వెహికల్ ఐపీ రేటింగ్ ఎంతో తెలుసుకోండి. లేదా అనంటే ఖచ్చితంగా మాన్యువల్ని చెక్ చేయండి. మాన్యువల్లో ఆ వెహికల్ యొక్క ఐపీ రేటింగ్స్ అనేవి ఖచ్చితంగా మీకు మెన్షన్ చేసి ఉంటాయి. సో ఇలాంటి మరింత ఈవీ కంటెంట్ కోసం మన ఛానల్ని అయితే ఫాలో అవ్వండి.